నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను టార్గెట్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి వ్యూహం సినిమా అట్టర్ ఫ్లాప్ అయినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై నిన్న రఘురామ కృష్ణంరాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యూహం సినిమా కలెక్షన్స్ ఎలాగైతే ఉన్నాయో రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ కలెక్షన్స్ కూడా అంతకంటే దారుణంగా ఉండబోతాయి అంటున్నారు. మరి నిజంగానే అలాంటి పరిస్థితి ఏపీలో ఉందా? ఈ విషయాలన్నీ మనతో చర్చించేందుకు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సత్యమూర్తి గారు, ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం రోజు వైసీపీ పని ఏపీలో ఆల్మోస్ట్ అయిపోయింది అని. సో ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు కూడా అదే మాట అనేశారు. అండ్ వ్యూహం సినిమా కూడా భారీ వ్యూహంతోనే రిలీజ్ చేశారు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయినట్టు తెలుస్తుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు ఏపీలో? ఇది సినిమాలు ఇవన్నీ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ సినిమాలు, అంటే రాజకీయ కారణాలతోటి. ఇప్పుడు అంతకుముందు యాత్ర అనే ఒక సినిమా వచ్చింది. ఆ తర్వాత యాత్ర 2 అని తీసుకొచ్చారు. యాత్ర 2 అని పెట్టి అందులో జగన్మోహన్ రెడ్డి ఒక హీరోలాగా అసలు చాలా చాలా విషయాలు అందులో చర్చించారు. ఆయన క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తేవాలి అని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ అనుకోలేదు. అంటే వాళ్ళ నాన్న ఎప్పుడూ అనుకోలేదు. పైగా ఇతను ఇక్కడ ఉంటే నాకు తలకాయ నొప్పి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపించాడు రాజశేఖర్ రెడ్డి. ఇది వాస్తవంగా జరిగింది. కానీ అసలు రాజశేఖర్ రెడ్డి మొత్తం వచ్చేసి కొడుకు రాజకీయ భవిష్యత్తు మొత్తాన్ని ఆయనే తీర్చిదిద్దినట్టు సినిమాలు తీస్తే ప్రజలు చూస్తారా? అట్టర్ ఫ్లాప్ అయింది ఆ సినిమా. అసలు ఎక్కడ అది ఎవరు ఎప్రిషియేట్ చేయలేదు. అంటే వాస్తవానికి విరుద్ధంగా సినిమా తీసి మనం ఏదో ఒక మనిషికి ఇమేజ్ని తీసుకొద్దాము అంటే కుదిరే పని కాదు. ఇప్పుడు ఈ వ్యూహం సినిమా రిలీజ్ అయింది. వ్యూహం సినిమా ఏంటి అంటే ఇందులో అసలు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి అసలు మొత్తం ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం మొత్తాన్ని వాళ్ళ శ్రేయస్సు కోసం పుట్టిన ఒక అద్భుతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుదామని ఏదో ప్లాన్ వేశారు. జగన్మోహన్ రెడ్డిని క్యారెక్టర్ని ఎలివేట్ చేసి, ఓకే నీ హీరో పాపం నీకు డబ్బులు పెట్టిన వాళ్ళు అట్లా చెప్పారు కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేసుకుంటూ సినిమా తీసుకో, నీ డబ్బులు ఉన్నాయి, చూసేవాడు చూస్తాడు, చూడవాడు చూడడు. కానీ ఈ వ్యూహం సినిమాలో ఈ రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, వాళ్ళిద్దరు విలన్లు సినిమాలో. అంటే వాళ్ళిద్దరూ విలన్లు, జగన్మోహన్ రెడ్డి హీరోనా? ఎవరు చెప్పారు నీకు? ఇవి రాజకీయాలలో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడతారు. గెలిచినోడేదో తురుంకాను 30 ఏళ్ళు నేను ఉంటాను అన్నంత మాత్రాన ప్రజలు ఉంచరు. ఓడిపోయిన వాడు ఇంకా నా పని అయిపోయిందన్న ఊరుకోరు. మళ్ళీ నువ్వే అధికారం చేపట్టు అంటారు. అంటే ఈ పొలిటికల్ గేమ్ని తీసుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి కూర్చొని ఇద్దరు కలిసి కుట్ర పన్నినట్టు. లాస్ట్ ఎన్నికల్లో 2 పార్టీలు సపరేట్ పోటీ చేసినాయి కదా. అప్పుడు కలిసి పోటీ చేసినాయా? చేయలేదు కదా. నువ్వు అట్లా కదా నువ్వు గెలిచింది. ఈ 2 పార్టీలు విడిపోవటం వల్ల కదా నువ్వు గెలిచింది. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం తెలుసుకొని 2 పార్టీలు కలిసినాయి. తప్పే ఉంది అందులో? రాజకీయం ఇది. ఇట్ ఈస్ పొలిటికల్ గేమ్. ఈ పొలిటికల్ గేమ్లో నువ్వు ఏం చేసావు? మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసేసిన పరిస్థితి వచ్చింది. అప్పులు పెరిగిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది. గతుకుల రోడ్ల దగ్గర నుంచి అసలు మౌలిక సదుపాయాలకి నువ్వు ఖర్చు పెట్టట్లేదు. ఇటువంటి పరిస్థితి నుంచి కాపాడాలి అంటే మనిద్దరం కలిసి పోటీ చేద్దాము, ప్రతిపక్ష ఓటు చీలకుండా చేద్దాము అని చెప్పి ఇద్దరు వచ్చారు. అదంతా ఎప్పుడు జరిగింది? రీసెంట్గా జరిగింది. నువ్వు సినిమా ఎట్లా తీస్తున్నావు? అసలు ముందు నుంచి వాళ్ళిద్దరు కలిసి నీ మీద కుట్రలు చేస్తున్నట్టు తీస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ అంతకు ముందర కూడా ఇటువంటి సినిమాలు చాలా తీశాడు. అన్నీ కూడా సూపర్ అట్టర్ ఫ్లాప్ అనమాట. లక్ష్మీపార్వతి క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. అటువంటి లక్ష్మీపార్వతి క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ అసలు ఒక మహానాయకురాల్లాగా ఒక రాజకీయ విద్వత్తు ఉన్న ఒక పెద్ద దీనిలాగా చూపిస్తే చూస్తారా ప్రజలు? చూడలేదు. అదేవిధంగా ఇంకొక సినిమా ఏదో కడప రెడ్లు అదేదో రాశాడు, ఆ సినిమా తీశాడు. అది కూడా అంతే, ఒక్క షో కూడా ఆడలా. ఇప్పుడు వ్యూహంలో కొన్ని చాలా చాలా అసందర్భమైనవి, కొన్ని చట్ట వ్యతిరేకమైనవి కూడా పెట్టారు. అందులో తీసుకొచ్చి పెట్టినప్పుడు అక్కడ ఒక
ఇది డిస్కషన్ జరిగింది, సెన్సార్ సర్టిఫికెట్ని మళ్ళీ పరిశీలించమని హైకోర్టు ఆర్డర్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఫైనల్గా రామ్ గోపాల్ వర్మ వెళ్ళి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. బాంబే వెళ్ళి తెచ్చుకున్నట్టున్నాడు. బాంబేలో రామ్ గోపాల్ వర్మకి చాలా పలుకుబడి ఉంది. ఈ విషయం ఆయనే చెప్పాడు. నాకు సెన్సార్ సర్టిఫికెట్ రావటానికి దావుద్ ఇబ్రహీం సహాయం చేశాడని చెప్పాడు. అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి దావుద్ ఇబ్రహీం తోటి కలిసి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు అంటే సెన్సార్ బోర్డు సభ్యుల మీద ఎంత ఒత్తిడి చేశాడు, అంటే ఎంత యాంటీ సోషల్ ఎలిమెంటు ఈ రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి, ఎంత యాంటీ సోషల్ ఎలిమెంటు వచ్చింది. ఫైనల్గా వచ్చింది, రిలీజ్ చేసావు సెన్సార్ సర్టిఫికేట్. నువ్వు దావుద్ ఇబ్రహీంతో చెప్పించుకున్నావో ఎవరితో చెప్పించుకున్నావో సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. ఆ సినిమాకి పులివెందుల్లో ఫస్ట్ షోకి మనుషులు లేక మార్నింగ్ షో క్యాన్సిల్ చేశారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఫస్ట్ ఉదయం ఆటకి నీకు మనుషులు లేక ఒక్క టికెట్ కూడా రాలే, ఒక్క మనిషి కూడా రాలే, షో క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత ఈ పరిస్థితి తెలుసుకొని మ్యాట్నీ షోకి కొన్ని టికెట్లు కొనిపించి వాళ్ళే కొన్నారో ఏంటో మరి తెలీదు, ఓ 2,000-3,000 కలెక్షన్, కరెంట్ ఛార్జీలు అన్న రావాలి కదా. ఈ తరహాలో మొత్తం రాయలసీమలో చాలా థియేటర్లో రిలీజ్ చేశారు. ఎక్కడా కూడా మ్యాక్సిమం కలెక్షన్ ఒక్క షోకి వచ్చింది 6,000. ఇది జగన్మోహన్ రెడ్డి సినిమా పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని హీరోగా తీయించాలి, చూపించాలి అనుకుంటే ప్రజలు చూడాలి కదా. రామ్ గోపాల్ వర్మ ఏంటి, ఆ భూతం సినిమాలు, దెయ్యం సినిమాలు తీశాడు, కొన్ని చాలా అబ్సీన్ మూవీస్ కొన్ని తీశాడు. ఈ రాజకీయాల గురించి రామ్ గోపాల్ వర్మకి ఎందుకు? పవన్ కళ్యాణ్ విలన్గా చూపిస్తావా? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఏం ద్రోహం చేశాడు నీకు? రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఏం ద్రోహం చేశాడు నాకు ఒక మాట చెప్పు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉండి ఆయన నీకేదో ఒక స్కిల్ డెవలప్మెంట్ అని తీసుకొచ్చాడు. ఒక లక్షలాది మంది నిరుద్యోగులకి స్కిల్ ఇచ్చారు, స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చారు. వాళ్ళందరూ దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. అది ఆ స్కీమ్ కంటిన్యూ. ఆ స్కీమ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. లేటెస్ట్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను పెడుతున్నది. ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్. మొత్తం దేశంలో ఉన్న యువతకి నీకు ఏది కావాలో అది ట్రైనింగ్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. స్కిల్ డెవలప్మెంట్ని ఒక కుంభకోణం లాగా చూపించి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసావు అంటే నీ బెంట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంది, నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? అటువంటి జగన్మోహన్ రెడ్డి హీరో, ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇటువంటి స్కీములు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు విలనా? ఏం సినిమా అది? అంటే ఇది ఏదో మనం ఏంటంటే ఒక రకంగా మనం సమాజానికి మేలు చేసే సినిమాలు, సమాజానికి కీడు చేసే సినిమాలు అని 2 రకాలుగా ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ తీసేవన్నీ సమాజానికి కీడు చేసేవే. ఇప్పుడు అక్కడేదో ఒక అమ్మాయిని చేసి తగలబెట్టారు, సజీవ దహనం చేశారు, ఓ 4గురిని పట్టుకున్నారు పోలీసులు, వాళ్ళు ఏదో ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళందరి మీద, ఆ 4గురి మీద సినిమా, వాళ్ళందరూ హీరోలు ఎట్లా అవుతారు? వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చాలా సఫర్ అయినాయా? మరి రేపెందుకు చేసావు? అమ్మాయి ఏం ద్రోహం చేసింది మీకు? అసలు ఆ అమ్మాయిని నువ్వు రేప్ చేసి తగలబెడతావా? అంటే ఇటువంటివన్నీ ఎందుకు అంటే వాళ్ళని హీరోయిక్గా చూపించటం. ఇంకోటి ఏదో ఒక సినిమా, ఏదో చిన్న మిర్యాలగూడలో ఏదో చిన్న సంఘటన జరిగితే అందులో వాస్తవంగా విలన్లని హీరోలుగా చూపించటం. ఇదా రామ్ గోపాల్ వర్మ చేసే పనులు, తీసే సినిమాలు ఇవే? ఏం సందేశం ఇస్తున్నావు? ఏం ఆశించి చేస్తున్నావు? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత శపథం అని ఇంకో సినిమా వస్తుంది, అది ఇంకో వారం 10 రోజుల్లో రిలీజ్ అవుతుంది. అంటే ఇందులో పెద్ద అసలు ఒక హీరో క్యారెక్టర్ చూపించినట్టు. మరి అందులో శపథం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? అన్నీ కూలగొట్టడమే కదా. ఏదన్నా కట్టింది ఏమన్నా కట్టాడు, ఒకటి మాత్రం కట్టాడు, ఋషికొండని కట్ చేసేసి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఇది ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ని చూపిస్తాడేమో శపథంలో. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని. అన్నిటికన్నా కూడా ఒక అన్న ఇద్దరు చెల్లెల సినిమా బాగా హిట్ అయ్యేలాగుంది.
ఆయన అది ప్లాన్ చేస్తే బెటర్ ఏమో. బాగా చెప్పారు. ఇది తీయాలి, ఇది తీసి ఇద్దరు చెల్లెళ్ళు ఏ విధంగా చెప్తున్నారు. అసలు ఒక చెల్లెలు అయితే నువ్వు ఎన్ని స్కాండల్స్ చేశావు అని చెప్తున్నది, ఒక లిస్ట్ ఇస్తున్నది. ఇంకొక చెల్లెలు అయితే అసలు మా నాన్నని చంపింది వీళ్ళే, వీళ్ళకి ఓటేయమాకండి అని చెప్తున్నది. నీకు అసలు నీకు ఒక నైతికత ఏదన్నా, ఒక చెల్లెళ్ళు, ప్రేమ, కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు ఇటువంటివి ఏమన్నా ఉంటే నువ్వు అసలు ఆ ఇద్దరు చెల్లెళ్ళు అనే మాటలకి నువ్వు అసలు ఈ పదవి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. అది లేకుండా ఈ వ్యూహము, శపథము అని ఇటువంటి సినిమాలు తీయించుకుంటూ, డబ్బులు పెట్టి సినిమాలు తీయించుకుంటూ ప్రేక్షకులు చూస్తారా? అందుకని అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. రఘురామకృష్ణరాజు చెప్పింది కూడా అదే. ఈ సినిమాకి కలెక్షన్లు ఎట్లా ఉన్నాయో రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఓట్లు కూడా అట్లాగే వస్తాయి అని చెప్పాడు. అంటే మనుషులు లేక మార్నింగ్ షో పులివెందుల్లోనే క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే ఉంది. నువ్వేమో రాజధాని అనే ఫైల్స్ అని ఒక సినిమా వస్తే ఆ సినిమా ఆడకుండా చేస్తావా? పోలీసులను పంపించి థియేటర్లు సీజ్ చేయిస్తావా? నీ యాత్ర 2ను, నీ వ్యూహము, నీ రాబోయే శపథం ఇవేమో 100 రోజులు ఆడాలా? ఏం స్వార్థం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? రాష్ట్రాన్ని ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళ రైతుల బాధలు, అమరావతి రైతుల బాధలు చూపిద్దామంటే అందులో పైగా జగన్మోహన్ రెడ్డి పేరు లేదు, అసలు ఆంధ్రప్రదేశ్ పేరే లేదు, అందులో అమరావతి పేరు అంతకన్నా లేదు. వాళ్ళు ఏదో ఒక కథ అనుకొని ఆ రైతుల బాధల్ని మనం చూపిద్దాము అని వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆపుతావు. ఇదేమో డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు విలను, పవన్ కళ్యాణ్ విలను అంటేనేమో నీ పోలీసుల దగ్గరుండి సినిమా ఆడిస్తారా? ప్రేక్షకులు చూడాలి కదా. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికైనా గ్రహించి తన వ్యూహాలు, తన శపథాలు పనిచేయవు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పాలన మీద ప్రజా వ్యతిరేకత ఏ విధంగా కనపడుతున్నదో రామ్ గోపాల్ వర్మ దగ్గరున్న ఐడియాలన్నీ ఆవిరైపోయి ఉన్నాయి. అతను ఇంకా సినిమా డైరెక్టర్గా పనికిరాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏదన్నా టికెట్ తెచ్చుకొని ప్రజల నుంచి గెలవటం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా రాజ్యసభకో దానికో నామినేట్ చేయించుకోవటం, ఇటువంటి పనులు చేయటం బెటరు. ఇంకా నా అడ్వైజ్ ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మ ఇంకా సినిమా ఫీల్డ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటే కనీసం ఒక 10 మంది అన్నా గౌరవిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.